అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా లేవని చూస్తారు. కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్లేరా పరమును విడిచి అన్ని సౌఖ్యాలు విడిచిపెట్టి మన కొరకు చలికాలంలో ప్లేరా ఒక పశువుల తొట్టులో పరుండబెట్టడం అనేది ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం ఆలోచించవలసిన వారం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఈ రాత్రికాల సమయంలో ఆలోచించండి. దేవుడు మనిషిగా పుట్టడమే గొప్ప విషయం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప వ్యక్తిగానే ఉంటాడు, గొప్ప వ్యక్తిగానే వస్తాడు. కానీ దేవాది దేవుడు తన యొక్క గొప్పతనాన్ని అంతా విడిచిపెట్టి, తన ఉన్నతమైన మహిమను విడిచిపెట్టి మన కొరకు దేవుడు మనిషిగా పుట్టాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు ఒకప్పుడు పిల్లరా ఎలా చూసేవారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు రాకముందు దేవుడిని ఎలా చూసేవారంటే, దేవుణ్ణి అనేక రకాలుగా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. వారు ఆ రూపంలోనే చూసుకునేవారు. దేవుడు అంటే ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో దేవుడు అగ్నిస్తంభంలో నుంచి మాట్లాడాడు అనుకోండి, అగ్నిస్తంభమే దేవుడు అనుకునేవారు. అలాగే వెలుగులో నుంచి దేవుడు మాట్లాడాడు అనుకోండి, వెలుగే దేవుడు అనుకునేవారు. అలాగే దేవదూతలు వచ్చి మాట్లాడుతుంటే దేవదూతలనే దేవుడు అనుకునేవారు మాట. ఒకసారి మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథంలోనే, అయిక దేవదూత వచ్చి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని అయిక ఎవరికండి చెబుతుంటే అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా, భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా, అయ్యా నేను దేవుని చూశాను అంటే, అప్పుడు ఆయన అంటాడు, దేవుని చూసిన వాళ్ళు ఎవరు బతకరు, గనుక నీ సావు మూడింది అన్నట్టుగా అంటారు. అటువంటి టైంలో ఆమె ఏమో చనిపోతానేమో అనుకుంటున్న పరిస్థితులు ఆమె చనిపోదు. దేనికి స్తోత్రం. పిల్లలు గమనించండి, అనగా దేవదూతలు దేవుడు అనుకునేవారు. దేవదూతలు కూడా ఏమనుకునేవారండి, దేవుడు అనుకునేవారు. పిల్లరా అటువంటి స్థితిలో ఇంకా కొంతమంది అయితే యాజకులే దేవుడు అనుకునేవారు. చాలాసార్లు మనం కూడా అంటాం, ఆపదలు ఎవరైనా ఆదుకున్నారు అనుకోండి, వాళ్ళు మనం ఏమంటాం, నువ్వే దేవుడు అయ్యా అంటాం. దేవుడు లాగా ఆదుకున్న వాళ్ళు అంటాం చాలా తక్కువ, నువ్వే దేవుడు అంటారు. అంటే ఎవరైతే ఆపదలు ఆదుకుంటారో, ఎవరైతే కష్టాలు ఆదుకుంటారో వారే దేవుడిగా మనం చూస్తాం. కానీ దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క నోటి మాటతో ఈ యొక్క వాటినన్నిటిని సృష్టించిన దేవుడు, దేవాది దేవుడు మనిషిగా మన మధ్యకు రావటం అనేది ఎంతో గొప్ప విషయం అండి. అదే మనం చూస్తున్నాం. అయిక 14వ వచనంలో చూస్తే ఆయన అంటే ఎలా వచ్చాడటండి, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. ఆమేన్, దేనికి స్తోత్రం. దేవుడంటే ఒక మనిషిని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు దేవుడు అంటే ఏంటో తెలుసా అండి, వాక్యమే దేవుడు. దేనికి స్తోత్రం. ఏంటంటే అది వాక్యమే దేవుడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండబోతున్నాడు. వాక్యము ఎక్కడ మాట్లాడుతుందో ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ గ్రామంలో సంచరించబోతుంది. ఈ గ్రామంలో పుట్టాడు దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిగా ఈ లోకంలోనికి ఎలా వచ్చాడంటే వాక్యం ద్వారా వచ్చాడు. దేనికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేస్తున్నాడట, నివాసం చేస్తున్నాడట. ఇప్పుడు గనుక తన ప్రజలతో ఉండాలని ఒక కోరిక యేసయ్యకి. దేనికి స్తోత్రం. దేవుడికి కూడా ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు ఆశించేవాడు ఏంటో తెలుసా అండి, మోషే ద్వారా మాట్లాడినా, ప్రవక్తల ద్వారా మాట్లాడినా కానీ దేవుడు అనుకుంటూ ఉండేవాడు, ఎప్పుడు నా ప్రజల దగ్గరికి వెళ్తాను అనుకుని. దేనికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆది కాలంలో కూడా దేవుడు ఏమన్నాడంటే మందసమును చేయమన్నాడు.
నా కొరకు ఒక మందసమును చేయమన్నాడు. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, త్వరగా నిర్గమకాండము 25వ అధ్యాయము 5-6 వచనాల నుంచి చదువుదాం. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, 10వ తుమ్మకర్రతో నాకొక మందసమును చేయవలెను. చూడండి, అక్కడ చెప్తాడు దేవుడు, ఒక తుమ్మకర్రతో నా కొరకు ఏం చేయాలట? మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర. ఆ కొలతలన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, దాని పొడుగు 2 మూరలున్నర. ఆ కొలతలన్నీ ఇచ్చేసాడండి. నేను చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఆ కొలతలన్నీ ఇచ్చేసాడు. ఏమంటాడంటే, నేను మీ మధ్య నేను నివాసం చేయాలంటే ఇవన్నీ చేయండి అంటాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మందసములో ద్వారా వచ్చి నివాసం చేయాలనుకుంటాడు. కడికి దేవుడు మందసం ద్వారా కాక దేవుడు ఎలా రావాలనుకున్నాడంటే తన ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు. కానీ తన ప్రజలతో మాట్లాడితే ఏ ప్రజలు కూడా బ్రతకలేరు. ఎందుకంటే ఆయన మహిమ ఉన్నతమైన మహిమగా మనం చూస్తున్నాం. ఒక రాజు మోషే అన్నాడు, అయ్యా నిన్ను నేను చూడాలి అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నువ్వు నాకు కనిపించడం లేదు, నిన్ను నేను చూడాలంటే మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడయ్యా, నువ్వు నన్ను చూడటానికి ప్రయత్నం చేయొద్దంటే, లేదు నిన్ను నేను చూడాలన్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, సరేలే నువ్వు బండల మధ్య నుండి నన్ను చూడు అని చెప్పి మరలా చెయ్యి అడ్డు పెట్టి ఆ మహిమను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేవుడు మనిషిగా మన మధ్యకు రావటం. దేని స్తోత్రం, హల్లెలూయా. 2 యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును. చూడండి, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి? ఆ యొక్క చీకటిని పారదోలటమే క్రిస్మస్. దాని స్తోత్రం. ఒకటి, క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు మనిషిగా మన మధ్యకు రావటం క్రిస్మస్. కొన్నిసార్లు మనం చూస్తాం కానీ అండి మనకు అర్థం కాదు బాధలు. దాని స్తోత్రం. అర్థమైందా మీకు ఇప్పటికైనా? దాని స్తోత్రం. పిల్లరా గమనించండి, వెంటనే క్యాచ్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి క్యాచ్ చేయాలి. అది మనకు అర్థం కావు. నేను స్తోత్రం. మంచిది పిల్లలు. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, 2వది మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది అంటండి? చీకటిలో. ఎక్కడంటండి? చీకటి. ఇప్పుడు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఎవరు అసలు ఈ చీకటి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు మనకు కనిపిస్తుంది. ఎవరున్నారు ప్రజలు? ఏ ప్రజలు చీకటిలో ఉన్నారట? యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకి తిరిగి వెళ్ళి 4వ అధ్యాయము 12వ వచనంలో త్వరగా జెబులోను దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచున్న గలిలయ. చూడండి, అన్యజనులు నివసించుచున్న గలిలయ చీకటిలో కూర్చుండి. ఎక్కడటండి? చీకటిలో కూర్చుండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే చీకటిలో కూర్చున్నారో, అంటే చీకటిలో కూర్చున్నారంటే వెలుగులేని కాడ కూర్చున్నారని అర్థం కాదండి. ఎందరైతే పాపముతో శాపముతో ఎవరైతే నిండుకుని చీకటి సంబంధులుగా ఉన్నారో ఆ చీకటిలో నుండి వారిని వెలుగులోనికి తీసుకురావడమే నిజమైన క్రిస్మస్. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే చీకటిలోనికి వెలుగు ప్రకాశించడమే క్రిస్మస్. చీకటిలో ఉన్న వారిని వెలుగులోని తీసుకురావడమే క్రిస్మస్. దాని స్తోత్రం. ఒకప్పుడు మనకేమీ తెలియదు. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే
చీకటిలో ఉన్నాము, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. దేనికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా అనేక మంది ఎక్కడ ఉన్నారటండి? చీకటిలో ఉన్నారట. అక్కడ మనం చూస్తాము, జెబులును, నప్తాలి, యోర్దాని ఆవలినున్న వారు అందరూ కూడా చీకటిలో కూర్చున్నారట. వాళ్ళు వెలుగు కనిపించట్లే, వారు చీకటిలో ఉన్నారు, చీకటి సంబంధులుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు అక్కడికి ఎలా వచ్చారో తెలుసా అండి? వెలుగుగా వచ్చారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే చీకటి సంబంధులుగా ఉన్నారో, ఈ చీకటిలో నుంచి వెలుగులోనికి రావటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చీకటిని పారదోలటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఈరోజు నీ జీవితం చీకటైన జీవితాన్ని దేవునికి సమర్పించగలిగితే నీలోనికి యేసే వచ్చి నిన్ను వెలిగించబోతున్నాడు. దాని స్తోత్రం. చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆ యొక్క 5వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుట. వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు కానీ ఆ వెలుగు ఆయన కాదు. ఆ వెలుగు ఆయన కాదు. ఆ వెలుగు మన ప్రభువైన యేసయ్యే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మా, చదవండి. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చీకటిలో ఉన్న ప్రజలని వెలుగులోనికి ప్రభు తీసుకురాబోతున్నాడు. అంటే చీకటిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? వెలిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ప్రియరా ప్రపంచమంతా చీకటిమయముగా ఉంది. చిన్న చిన్న ల్యాంతర్లు పెట్టుకునేవారు. ఆ సమయంలో ప్రియరా భయంకరమైన చీకటి పరిస్థితులు. ఇప్పుడు ఒక సైన్సిస్టు ఎలాగైనా నేనేం కనుగోవాలనుకున్నాడు? వెలుగును కనుగోవాలనుకున్నాడు. అటువంటి పరిస్థితులు అతను పరిశోధించగా ప్రయత్నం చేయగా ఎన్నోసార్లు అతను విఫలమయ్యాడు. అయినా కానీ అతను పట్టు విడవక ప్రయత్నం చేసి ఒక రోజున విజయాన్ని పొందుకున్నాడు. ఒకసారి ఆ యొక్క ప్రయత్నం చేసి అతను విజయశీలుడిగా నిలబడ్డాడు. దానికి స్తోత్రం. అతనే థామస్ ఆల్వా ఎడిసన్గా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచే ఏమొచ్చిందండి? ఈ వెలుగు వచ్చింది. లైట్ని కనుగొన్నాడు, బల్బును కనుగొన్నాడు అండి. ఆ యొక్క వెలుగు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు వెలుగు రాకముందు అనగా కరెంటు లేనప్పుడు అంతా కూడా ఏంటండి? దీపాలతోటి వెలిగించుకుని ఉండేవారు. ఎప్పుడైతే ఈ బల్బు కనుగొన్నాడో అప్పటి నుంచి ఒక వెలుగుగా అందరూ కూడా ఉండగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. దేనికి స్తోత్రం. కనుక యేసు ప్రభు గమనించండి, ఎప్పుడైతే ఈ వెలుగు వస్తుందో చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది. దేనికి స్తోత్రం. ఒక వ్యక్తి అనుకున్నాడట, నేను చీకటిని ఎట్లయినా ఏం చేయాలి? పారదోలాలి అనుకున్నాడట. ప్రతి ఒక్క వ్యక్తి హృదయము ఎలా ఉందో తెలుసా అండి? చీకటితో ఉంది. ఈ చీకటిని ఎట్లయినా పారదోలాలి అనుకుని ఆ యొక్క పెద్ద లైట్లతోటి ఇల్లంతా నింపుకున్నాడట, పక్కనంతా నింపాడట. ఇల్లులో చీకటి లేదు, ప్రక్కన కూడా ఏం లేదండి, చీకటి లేదు. కానీ హృదయంలో చీకటి మాత్రం పోలేదట. ఎక్కడుంది చీకటి? హృదయంలో చీకటి ఉంది. ఆ హృదయంలో చీకటి మాత్రం పోలేదు. ఆ చీకటి ఎలా పోతుంది అంటే యేసు ప్రభు వారి యొక్క నిజమైన వెలుగు నీలోని వెలిగించడానికి వస్తుంది. ఆ వెలుగు వెలిగించడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వెలిగించబడితే దేవుడు వెలిగించబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రిస్మస్ ఏంటంటే చీకటిలో వెలుగు ప్రకాశించిన రోజే అది నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడే నీ హృదయంలో సంతోషం కలగబోతుంది.
అప్పుడే నీ హృదయంలో ఆనందం కలగబోతుంది. ఒక వ్యక్తి మనకు తెలుసు బాగానే, పరిశుద్ధ గ్రంథాలు తెలిసిన వారు, ఆ యొక్క సౌలు అనే ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు, దమస్కు మార్గాన్ని వెళుతూ ఉన్నాడు. సడన్గా ఒక వెలుగు అకస్మాత్తుగా ఆ వెలుగు అతని మీద పడినప్పటికీ అతను ఆ వెలుగును చూడలేక కింద పడిపోయాడు. వెలుగును చూడలేక ఎప్పుడైతే ఆ వెలుగు అతను ప్రకాశించిందో పిల్లరా, అతని జీవితంలో ఒక మలుపు తిప్పబడ్డది. దానికి స్తోత్రం. ఒక అద్భుతమైన మలుపు తిప్పబడ్డది. ఎప్పుడైతే ఆ వెలుగును పిల్లరా ఆయన మీద పడ్డాదో అప్పుడు అతని జీవితం మారిపోయింది. ఒకప్పుడున్న ఆ యొక్క ఎవరండి ఆయన సౌలు కాదు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క వెలుగు నీలోనికి వస్తుందో, నీ కుటుంబంలోనికి వస్తుందో, అప్పుడు నీ జీవితం, నీ కుటుంబం మారిపోబోతుంది. ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో, ఇంకా మనం గమనించినట్లయితే లూకా సువార్తలో అప్పుడు వరకు భయాందోళనతో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో ఈ గొర్రెలు తినేస్తాయో అని ఆందోళనతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు వెలుగు వచ్చిన వెంటనే వారు సంతోషముతో గంతులు వేయటం ప్రారంభించారు. మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు హృదయాలు వెలిగిపోయినాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన గ్రామస్తులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్వరాన్ని వినిచిన ఎవరైనా కానీ ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవాది దేవుడు మనిషిగా మన మధ్యకి రావటమే నిజమైన క్రిస్మస్. రెండోదిగా ఏంటయ్యా అంటే ఆ యొక్క చీకటిలో ఎవరైతే ఉన్నారో వారు వెలుగులోనికి రావటమే నిజమైన క్రిస్మస్. ఆ భయంకరమైన శాపము నుండి, భయంకరమైన పాపము నుండి, భయంకరమైన వ్యసనాల నుండి, ఏ వ్యసనం అయితే నిన్ను చీకటిలోనికి పంపించేస్తుందో, ఏ వ్యసనం అయితే నీ కుటుంబము సాఫీగా ఉండకుండా నిన్ను పాడు చేస్తుందో, నీ పిల్లల్ని పాడు చేస్తుందో, ఆ వ్యసనాల నుండి విడుదల పొందుకొని నిజమైన వెలుగైన యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభువునికి నువ్వు రాగలిగితే అదే నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది అద్భుతమైన క్రిస్మస్గా మనం చూస్తూ ఉన్నాండి. ఎంతోమంది వెలుగును చూశారో వాళ్ళందరూ కూడా చక్కగా జీవించగలుగుతున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తుంటే పిల్లరా, మనం చూస్తున్నట్లయితే పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. చూడండి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగును కాక. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అని ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా అండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కొత్తగూడెం, సులానగర్ అండి, ముత్యాలంపాడు, బర్లుగూడెం వాళ్ళందరూ కూడా ఈ రోజున జంగాల పిల్లని ఎంతో ప్రేమించారు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే కదండి మనం ఇక్కడికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు కూడా లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం. ఒక ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చారనుకోండి, అందరూ ఏమంటారండి? అబ్బా, ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వచ్చాడంటే ఆయన ఎంత ప్రేమించాడో. అవునా కదా? దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభువారు మార్తా మరియల ఇంటికి వచ్చాడు. ఎక్కడికండి? మార్తా మరియల ఇంటికి వస్తే ఊరోళ్ళందరూ అన్నారు, ఏమన్నారో తెలుసా అండి? అమ్మో, ఈయన మార్తా మరియల ఇంటికి వచ్చాడు, యేసు ప్రభు మార్తా మరియలు లాజరు కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అని చెప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రియమైన వర్లరా, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు గనక, లోకం అంటే ఎవరండి? ఒక కవి అన్నాడు కదా, లోకమంటే
మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులై. అంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవాది దేవుడు ప్రేమించాడే గనక ఈ లోకంలో ఉన్న ప్రజలు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేక, పాపంలో కొట్టుబిట్లాడటం దేవునికి ఇష్టం లేక, పిల్లరా ఆ యొక్క ప్రేమమయుడైన దేవుడు ఆ ప్రేమను చూపించడానికి ఈ భూలోకానికి వచ్చాడండి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూపించడానికండి? ప్రేమను చూపడానికి. మనమందరం తప్పిపోయాం. పిల్లరా ముందు దైవజనులు చెప్పారు కదా, పాపును రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అవునండి, మనమందరం తప్పిపోయాం. పిల్లరా దేవుని యొక్క లేఖనంలో ఉండదు, లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి కథ అంటారు. ఏ కుమారుడి కథ? తప్పిపోయిన కుమారుడి కథ. ఒక తండ్రికి ఎంతమంది కుమారులు అండి? 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తండ్రిని అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి వద్దునైనా అన్నాడు, అయినా వినలేదు. మానవులు కూడా దేవుడు అన్నాడు, మీరు పాపం చేయకుండా ఉండండి అని చెప్పాడు. మీరేం చేయొద్దు? పాపం చేయొద్దు. ఎందుకంటే ఆదామవులని ఒక తోటలో పెట్టేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఈ పళ్ళన్నీ తినొచ్చు, కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఫలాలను మీరు తినవద్దని చెప్పాడు. పిల్లరా సాతాను వల్ల వాళ్ళ ఆ ఫలాన్ని తినేశారు. గమనించండి పిల్లరా, అయినా దేవుడు విడిచిపెట్టగా ఆయన ప్రేమను చూపడానికి ఆ యొక్క పాపులమైన మన కొరకు, నశించిపోయిన మన కొరకు ఆయన పరమను విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ తండ్రి ప్రేమ కూడా అదే. వద్దునైనా అంటే లేదు అని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, దూర దేశం వెళ్ళిపోయాడు. ఉన్న దాన్ని అంతా ఏం చేశాడండి? వ్యయపరిచేశాడు. తిరిగి తినటానికి ఏమి లేదండి, తిండి లేదు. అప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి రావాలని ఒక కోరిక పుట్టింది. ఆ తండ్రి దగ్గరికి రావాలనే ప్రేరేపణ కలిగింది. చూడండి ఆ యొక్క 15వ అధ్యాయము ఆ యొక్క 18వ వచనాన్ని చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగా పెట్టుకొనమని అతను హృదయంతో అనుకుంటున్నాడండి. ఇలా చెబుతాను నా తండ్రి దగ్గరికి వెళ్ళని అనుకుని బయలుదేరాడండి. 20వ వచనంలో మనం చూస్తే వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి అతను చూసేసి ఏం చేశాడంటండి? వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి అతను కౌగిలించేసుకున్నాడు. దేనికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుడు ఆయన ప్రేమను నీకు చూపడానికి దిగి వచ్చాడండి. దేనికి స్తోత్రం. ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక పరమును విడిచి భూలోకానికి వచ్చాడండి. దేవుని యొక్క ప్రేమ నీకు తెలుసా? ఎంతో గొప్ప ప్రేమ. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప ప్రేమ చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. సమాధుల్లో అక్కడ ఇక్కడ నివసిస్తున్నాడు. ఎవరు అతన్ని సాధువు చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద గొలుసులతో కట్టినా ఆగట్లేదు. దేవాది దేవుడు ఒక రోజున ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి? ఆ యొక్క దెయ్యం పట్టినోడు ఎక్కడ సంచరిస్తాడట? సమాధుల తోటలో సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక రోజున మార్గం గుండా వెళ్ళడానికి వచ్చి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడండి. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ చూడండి. ఒక తల్లికి ఒకే ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఒకే కొడుకు, ఆ కొడుకు కూడా ఏమైపోయాడు తెలుసా అండి? చనిపోయాడు. ఎంతో వేదన పడుతుంది, దుఃఖపడుతుంది. ఊరులందరూ వచ్చి అయ్యో అని వేదన పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ప్రేమించి ఆమె మీద కనికరపడి, ఆ కుటుంబం మీద కనికరపడి ఆ కుమారుని దేవుడు ముట్టి తాకి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ప్రేమ ఎంతో గొప్పదో తెలుసా? దానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఈ రాత్రికాల సమయంలో
దేవాది దేవుడు పిల్లరా మన మధ్యకు రావటమే, మనిషి రూపంగా రావటమే అది ఒక క్రిస్మస్ అయి ఉంది. నువ్వు చీకటిలో ఉండడం దేవునికి ఇష్టం లేక చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను తీసుకురావటానికి పిల్లరా ఆ యొక్క చీకటిలోనికి వెలుగు ప్రకాశించిన రోజే అది నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ఎప్పుడైతే ఆ చీకటి వెళ్ళిపోతుందో అప్పుడే నీ హృదయంలో ఆనందం కలగబోతుంది. అది అద్భుతమైన క్రిస్మస్. మూడోది ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటేని లోకమును దేవుడు ప్రేమించాడు, అందులో నిన్ను దేవుడు ప్రేమించాడు. అందుకే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, అందుకే నీ పట్టణానికి వచ్చాడు, నీ గ్రామానికి వచ్చాడు. దానికి స్తోత్రం. ఎందరెందరో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు కూడా నీ గ్రామానికి రాలేదు. కానీ దేవాది దేవుడు ఈ రాత్రి నీ గ్రామానికి వచ్చాడు. అన్నీ విడిచిపెట్టుకుని నీ కొరకు వచ్చాడు. యేసు ప్రభువు ఎక్కడ జన్మించాడో తెలుసా? రాత్రికాల సమయంలో కూడా జ్ఞాపం చేస్తాను. ఆయన ఎక్కడ జన్మించాడో తెలుసా? ఎక్కడో పట్టణాల్లో జన్మించలేదు. ఇటువంటి గ్రామంలో ఏ సౌకర్యాలు లేని కాడ యేసయ్య ఒక పశువుల పాకలు, అలాగే పాట పాడుతూ బ్రదర్ చెప్పాడు, యేసయ్య ఆ యొక్క పశువుల పాకలు, పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఎలా ఉంటుందో వివరించాడు ఆయన. ఆ పశువుల పాక ఎలా ఉంటుందో వివరించాడు. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తించగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నీ దగ్గరికి వచ్చాడు. అందుకే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. అందుకే దేవుని యొక్క లేఖనం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసయ్యని నీ దగ్గరికి పంపించాడు. ఎంతో ప్రేమించాడు. యేసు నన్ను ప్రేమించ, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపికి కేవలం మేలేక. ఒక వ్యక్తి ప్రేమించాలి అంటే మన నుండి ఏదైనా ఆశిస్తాడు. కానీ అటువంటిది ఏది ఆశించకుండా ప్రభు అయిన దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ఆయన వచ్చాడు. నువ్వేది ఇస్తావని రాలా, నీకు పెట్టడానికి వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం! దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ రాత్రి నా ప్రియమైన గ్రామస్తులారా, క్రిస్మస్ అంటే ఇది ఎవరికో సంబంధించింది కాదు. క్రిస్మస్ అంటే దేవాది దేవుడు మనిషిగా ఈ భూలోకానికి రావటమే అది నిజమైన క్రిస్మస్. రెండోది చీకటిలో వెలుగు ఎప్పుడైతే వస్తాదో, ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఎప్పుడైతే చీకటి తొలగిపోతుందో, ఎప్పుడైతే యేసు ప్రభు అనే వెలుగును కలిగి ఉంటాడో అదే నిజమైన క్రిస్మస్. మూడోది, దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్పనా? లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనం నుంచి ఒక సంభవం చదివితే అక్కడ యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకి ప్రయాణమయ్యి వెళుతూ ఆయన దొంగల చేతిలో చిక్కబడినట్టుగా మనం చూస్తున్నాం. చిక్కబడిన తర్వాత దొంగలు అతని వస్త్రాలు దోసుకుని అతన్ని ఎలా ఉంచాడంటండి? కొర ప్రాణాలతో ఉంచారట. ఆ కొర ప్రాణాలతో ఉన్న వ్యక్తి అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు అతని దగ్గరికి, అదండి అందరూ చూస్తారు మనల్ని. మనం నాశనం అయిపోయిన తర్వాత, మనం పాడైపోయిన తర్వాత, మనకేమీ లేని తర్వాత అందరూ మనల్ని చూస్తారు తప్ప ఎవరు మన దగ్గరికి రారండి. దేవుడు ఒక్కడే మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన ప్రేమ అటువంటిదండి. అందరూ చూశారట. యాజకుడు చూశాడట, చూచి వెళ్ళిపోయాడు. లేవీడు చూశాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు చూసి వెళ్ళిపోలేదండి. యేసు ప్రభు అతన్ని చూచి
చదవండి. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి ద్రాక్షారసమును పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుడు ఎంత ప్రేమమయుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క యోహాను రాసిన పత్రికలు కూడా మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమమయుడై ఉన్నాడు. దేవుడి నుండి ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. నీ కొరకు ఆయన నీ గ్రామానికి వచ్చాడు, నీ ఊర్లోనికి వచ్చాడు. ఎవరైనా రాగలుగుతారా? ఈ సిగ్నల్ లేదు ఇక్కడ. ఏదో అండి ఇటువంటి ప్రాంతాల్లో కూడా దేవాది దేవుడు పిల్లరా ఈ వాక్యమును అందించడానికి మన మధ్యకు వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక షాపింగ్ మాల్ కట్టాలనుకోండి, ఒక షాపింగ్ మాల్ పెట్టాలనుకోండి, ఇక్కడ ఎవరైనా వస్తారా? షాపింగ్ మాల్ పెట్టాలంటే ఎవరైనా వస్తారా? రారు. ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలనుకోండి, ఇక్కడ ఎవరైనా వచ్చి కడతారా? ఎందుకని? సౌకర్యాలు లేవు ఇక్కడ. ఎవరైనా పేషెంట్లు రావడానికి కూడా సౌకర్యాలు లేవు. ఒక అంబులెన్స్ రావడానికి కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి. కనుక ఎవ్వరూ కూడా వెన్నుకోరు. కానీ దేవాది దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని దేవాది దేవుడు ఎన్నుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. పిల్లరా ఆఖరిగా మనం చూస్తే లూకాసు వార్త 2:14 చూస్తే భూమి మీద సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఏమివ్వటానికి? సమాధానం. ఈరోజు ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ వ్యక్తుల మధ్య సమాధానం లేదు. ఆ సమాధానాన్ని మనం ప్రభు అయిన యేసయ్య ఇవ్వబోతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం ఎందుకు ఉండదు అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, పాపం వలన సమాధానం ఉండదు. దేని వలనండి? పాపం వలన సమాధానం ఉండదు. 2, రోగాన్ని బట్టి సమాధానం ఉండదు. దేని బట్టి అండి? రోగాన్ని బట్టి సమాధానం ఉండదు. 3 నువ్వు చేస్తున్న అప్పుల వల్ల, అలాగే నువ్వు చేస్తున్న పరిస్థితుల ప్రభావాల వల్ల నీకేమఉండదండి? సమాధానం లేదు. అయితే యేసయ్య ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం ఇవ్వటానికి పరమనిచ్చి భూలోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఒక మనుషుడు నీ దగ్గరికి వస్తే నీ దగ్గరికి ఏమి తీసుకురాడు కానీ ఏమైనా పట్టుకుపోవాలని వస్తాడు. కానీ దేవాది దేవుడు నీ దగ్గరికి వస్తే నీకు ఇవ్వటానికి రాబోతున్నాడు. ఏమిస్తాడయ్యా అంటే వెండి ఇవ్వకపోవచ్చు, బంగారం ఇవ్వకపోవచ్చు, వాటికంటే గొప్పది ఏంటో తెలుసా? సమాధానం. మనిషికి సమాధానం ఉంటే, మనిషికి నెమ్మది ఉంటే ఎంత గొప్ప సంతోషం. దానికంటే మించింది ఏమీ లేదు. బంగారం నీకు నిద్ర ఇవ్వలేదు కానీ సమాధానం నీకు నిద్ర ఇవ్వబోతుంది. సమాధానము సంతోషాన్ని ఇవ్వబోతుంది. బంగారము సంతోషాన్ని ఇవ్వలేదు, అలాగే మిద్దుల మేడలు సంతోషాన్ని ఇవ్వలేదు. కొంచెం సమయమే సంతోషమేమో కానీ నిత్యము సంతోషం ఇచ్చే దేవుడు మన ప్రభువైన యేసయ్య. అందుకే నీకు సమాధానము కలుగును గాక. యేసుప్రభువు వారు చెప్పారు, మీకు సమాధానం కలుగును గాక. సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈరోజు రాత్రి యేసుప్రభు ఎందుకు వచ్చాడు నువ్వు విన్నావు. విన్న తర్వాత కూడా ఇంకా ఆయన్ని నువ్వు అంగీకరించకపోతే అది నీ ఇష్టం. ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు ఎవరో ఒక వ్యక్తి గురించో, లేకపోతే ఒక కులం గురించో, ఒక మతాన్ని స్థాపించడానికి యేసుప్రభు మన మధ్యకు రాలేదు. ఆయన మనిషిగా ఈ లోకానికి పుట్టింది ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకే. రెండోదిగా మనం చూస్తున్నాము, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకురావటానికి. వెలుగు ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మూడవదిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్నెంతో ప్రేమించాడు కనుక ఆయన నీ దగ్గరికి వచ్చాడు. లేకపోతే రాడు. ప్రేమించాడు ఆయన. ఏది ఆశించకుండా నీ దగ్గరికి వచ్చాడంటే ఆయన నిన్ను ప్రేమించాడు కనుక. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చారంటే
ఒకవేళ వచ్చారంటే వారు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసా? ఏదో నువ్వు ఇస్తావని ఆశించి వచ్చారు కనుక వారు నిన్ను ప్రేమిస్తున్నారు. నీ దగ్గర ఉన్నది కనుక ప్రేమిస్తున్నారు, లేకపోతే ఎవరు ప్రేమించరు. కానీ యేసయ్య ఏది లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. తర్వాత సమాధానం ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితంలో ఏమైతే కోల్పోయావో అది ఈరోజు ప్రభు ఇవ్వబోతున్నాడు. సమాధానాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. దయచేసి తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నా ప్రియమైన గ్రామస్తులారా, ప్రేమతో మేము తెలియజేస్తున్నాం, ఈ క్రిస్మస్ ఎవరికో సంబంధించింది కాదు, ఇది మనందరిది. మనందరి కొరకు ప్రభు అని యేసు ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవులందరి కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. యేసు ప్రభు గొప్ప దేవుడని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. యేసు ప్రభు సర్వశక్తిమంతుడని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్య నివసించడానికి వచ్చాడు, మనతో ఉండడానికి వచ్చాడు. ఇంతకుముందు ఎక్కడెక్కడో ఆ యొక్క వెలుగుగా కనిపించాడు, ఒక సమయంలో దీపస్తంభంగా కనిపించాడు, ఒక సమయంలో దేవతల రూపంలో కనిపించాడు. కానీ ఈరోజు దేవాది దేవుడు వాక్యములతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యంతో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివాసం చేయడానికి ఆయన వచ్చాడు. ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నీకు అర్థమైంది ఇప్పటికైనా? చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూడటానికి. నీ జీవితం అంధకారమేమో, నీ జీవితం భయంకరమైన పరిస్థితులేమో, ఈరోజు నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో వెలుగును నింపబోతున్నాడు. అతను బయట, అలాగే ఇంట్లో బయట వెలుగు నింపుకోగలిగాడు, కానీ అతను హృదయంలోకి వెలుగు రాలేదు. ఈరోజు యేసయ్య నీలోనికి వస్తే నేను వెలిగించబోతున్నాడు. ఆ వెలుగు నిజమైన వెలుగు. అది మనుషులందరినీ వెలిగిస్తూ ఉంది. అది చీకటిలో సంచరిస్తుంది, నీ దగ్గరికి వస్తూ ఉంది. అది హృదయం అనే తలుపు యొద్ద ఆయన నిన్ను తడుతూ ఉన్నాడు. హృదయం అనే తలుపును నువ్వు తీస్తే ఆయన నీలోనికి రాబోతున్నాడు. సిస్టర్, బ్రదర్, సమాధానం ఇవ్వటానికి దేవుని దగ్గరికి వస్తున్నాడు. సమాధానం లేదా నీ కుటుంబంలో? ఎంతో డబ్బును సంపాదిస్తున్నావు, కానీ కష్టార్జితము నువ్వు తినలేకపోతున్నావు, వ్యర్థమైపోతుంది. సమాధానం లేదు నీ జీవితంలో, నెమ్మది లేదు నీ జీవితంలో. ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆ శాంతిని నీకు ఇవ్వబోతున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుస్తున్నాను అన్న దేవుడు, ఆ శాంతి సమాధానం దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇష్టపడతావా? పరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు వందనాలు. మా హృదయంలో పెట్టిన భారం, మా హృదయంలో పెట్టిన ప్రభా యొక్క ప్రభా రాజా ఆ యొక్క ఆశ, కోరిక మీరు చెప్పినట్టుగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని మీరు సెలవిచ్చారయ్యా. అలాగేనైనా ఈ యొక్క క్రిస్మస్ సందర్భాలుగా అనేక ప్రాంతాలు మేము వెళ్ళి మీ యొక్క పుట్టుక గురించి, మీ జన్మం గురించి మేము చెబుతూ ఉండగా ఎందరైతే అంగీకరిస్తున్నారో వారి హృదయాల్లో మీ వెలుగు నింపబడును గాకనైనా, మీ మహిమను వారు చూచుదురు గాక, వారి యొక్క అంధకారం తొలగిపోవును గాకనైనా, గొప్ప వెలుగు వారి హృదయాల్లో ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలు సమాధానంతో ఉండును గాకనైనా కార్యం చేయండి నైనా. ఈ గ్రామ ప్రజలను దీవించండి. ఈ గ్రామ ప్రజలు ప్రభా మిమ్మల్ని అంగీకరించడానికి, వారి హృదయాలు తెరవడానికి మీరు కృప చూపండి అయ్యా. ఆ యొక్క జ్ఞానులు వచ్చి వారి హృదయాలను ఉన్న ఆశను బట్టి మిమ్మల్ని ఎలాగైతే ఆరాధించారో, వారు ఎలాగైతే సమర్పించారో నైనా, వెండి బంగారము సాంబ్రాన్ని సమర్పించారో, ఈ రోజు నిబడలో హృదయాన్ని సమర్పించే కృపనివ్వండి. వారి హృదయాల్లో మీ వెలుగును నింపండి. వారి యొక్క చీకటి తొలగిపోవాలి ప్రభువా, వారి అంధకారం తొలగిపోవాలి ప్రభువా. వారి యొక్క శ్రమ, వారి కష్టం, వారి యొక్క ప్రభా కష్టించి పనిచేసే ఆ యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. మేలు చేయండి. వచ్చిన ప్రజంగాన్ని మీరు దీవించండి. వినిచిన బిడ్డలను దీవించండి. గ్రామ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ, తర్వాత జరిగే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, యేసు శ్రేష్టమైన నామములో వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ యొక్క గ్రామానికి, గ్రామ ప్రజలకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి స్కిట్టు ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే
కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కూడా ఉంది. దయచేసి మీరందరూ కూడా పాల్గొని ఆనందించి ఈ యొక్క క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరం లేచి నిలబడదామా? మామ మోసే, మామ ఏం సంగతులు రా? చెప్పాలి మా, చాలా రోజులు అవుతుంది. ఏముందిరా, ఇక తెలిసిందే కదా నీకు, మనకి చదువుకొని ఇక పట్టణంకి పోయి ఇక ఏదో ఉద్యోగం ట్రై చేసుకోవాలి కదా. అందుకనే సర్లే కానీ మనం పోయిన సంవత్సరం అనుకున్నాం, అంతకుముందు సంవత్సరం అనుకున్నాం, గుర్తుందా? ఏంటిది మామ? మన 10th బ్యాచ్ అందరం కలవాలి, 10 సంవత్సరాలు అవుతుంది. అవునవునవును. నిజంగా రా, అప్పుడు ఆ రోజుల్లో మనం అందరం ఎట్లా, మన ఫ్రెండ్స్ అందరం అయితే మన వాళ్ళందరికీ ఫోన్లు ఫోన్ చేయి, చేద్దామా? ఒకసారి ఫోన్ చేయి మా. దాస్కి, జోసఫ్కి, వీళ్ళందరూ మన వాళ్ళు చాలా ఫోన్ మంది చేయి. ఉన్నారు కదా, అవును, వాళ్ళందరూ ఒకసారి ఎక్కడున్నారో కనుక్కో. ఆ. హలో హలో దాసు, బాగున్నావా? దీక్షిత్ బాగున్నావా నువ్వు? బాగున్నా దాసు. ఎంత పిల్లజల్ల బాగున్నారా? ఆ, పిల్ల అంటే ఇంకా పిల్ల కాలేదులే కానీ ఆ, జల్ల దాకా అయింది. అవునా? మరి చెప్పలేదేంట్రా, ఏంట్రా మర్చిపోయినావు? చెప్దామని ఆగిన, ఇక పెళ్ళికి సర్ప్రైజ్ చేద్దామని మిమ్మల్ని అందరినీ ఆగిన. సర్లే కానీ విషయం ఏంటంటే, చెప్పురా. మనం 10th బ్యాచ్ అయిపోయి 10 సంవత్సరాలు అవుతుంది కదా. అవునవును. నాకు ఇప్పుడే మోసేగాడు కలిసిండు ఆ, ఊర్లోకి వస్తే, మరి మనందరం ఒక్కసారి కలుద్దామా? కలుద్దాం. ఏ ఊర్లో కలుద్దాం? ఏ ఊర్లో కాదు, నాకు తెలిసింది ఒకటి రిసార్ట్ ఉంది బీబీ నగర్లో. రిసార్ట్లో కలుద్దామా? 10th క్లాస్ వాళ్ళందరం ఒకసారి కలిస్తే మన తప్పకుండా తప్పకుండా. గెట్ టుగెదర్ అంటున్నావు నువ్వు? గెట్ టుగెదర్. మరి అట్లా చెప్పు. గెట్ టుగెదర్ అయితే కలుద్దాం రా, మనం చాలా సంవత్సరాలు అయిపోయింది కలవక. అయితే మనకి ఇప్పుడు 25 అందరూ హాలిడేస్ ఉంటాయి కదా, 25. అవును అవునవును, 25 క్రిస్మస్ అనుకుంటా, హాలిడే ఉంటుంది. ఏమో తెలియదు కానీ అదే ఆ రోజు హాలిడే ఉంటుందని అదే మన క్యాలెండర్ లో చూసిన కనపడ్డది. మరి ఆ రోజు అందరం కలుద్దాం, మరి ఏమనుకుంటా? కలుద్దామా? ఖర్చు అంతా నాదే, నువ్వేం కంగారు పడకు, ఓకేనా? ఖర్చు నీదేనారా? ఖర్చు మొత్తం నాదే. రిసార్ట్ నీకు డబ్బులు పంపిస్తా, రిసార్ట్ బుక్ చేయి. నీకు తెలిసిందన్నావుగా, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనందరం కలుసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. సర్లే సర్లే, వచ్చే దారిలో మనోడు జోసఫ్ కూడా ఉండగా నీ దగ్గరనే. జోసఫ్ ఉన్నాడు. జోసఫ్ని కూడా తీసుకొని రా, ఇక మరి మనందరం ఒకసారి కలిస్తే మనకి గెట్ టుగెదర్ అయిపోతుంది. పరిస్థితి సరే సరే, వాడు ఎట్లున్నాడో మరొకసారి కనుక్కుంటలే నేను. సరే సర్లే దాసు, గుర్తుపెట్టుకో 25వ తారీఖు. ఓకే ఓకే, రైట్. ఏమన్నాడు మా, వస్తా అన్నాడా? వస్తానడు, ఖర్చు అంతా వాడిదేనాట. మనకు కూడా భారం తగ్గింది. అబ్బో ఏంది, అందుకనే బీవీ నగర్ రిసార్ట్ అని చెప్పిన. 45,000 ఉంటుంది ఈజీ, గుర్తిదే. వేసుకో. అబ్బా, మళ్ళొకసారి ఫోన్ చేయి, ఏంది లేటు? చూస్తూనే 25 వచ్చిందారు అప్పుడే. చూసుకున్నావు కదా అన్ని, రిసార్ట్ రెడీగా ఉన్నాయి. మనకి స్విమ్మింగ్ పూల్, రిసార్ట్ ఇవన్నీ వాచ్మెన్కి అన్ని చెప్పిన, రెడీ చేయమని చెప్పిన. సాంగ్స్ కొంచెం అవి ఇవి, భోజనాలు. మన వాళ్ళు రావడమే ఆలస్యం. ఇంకా లేట్ అవుతుంది ఎందుకు? సార్ ఫోన్ చేయి. ఫోన్ చేయనా మళ్ళీ? వస్తూనే ఉంటా. అరే మామ వచ్చారా? ఓకే ఓకే. ఇగో వీడి కోసమే లేట్ అయింది. నువ్వు వీడిని తీసుకురామన్నావు, వీడు ఇంటికి పోతే ఎక్కడో ఉన్నాడు. వీడిని ఎత్తుక్కోవడానికి ఆ చేలు ఈ చేలు మొత్తం తిరిగి వచ్చిన. ఎలా ఉన్నావు? హాయ్ మామ. హాయ్ మామా, చాలా రోజులైంది. హాయ్. కద్దరు సొక్క వేసినావు, మంచిగా హుషారు ఉన్నావు. ఏమనుకున్నావు, మామూలు మెయింటెనెన్స్ కాదు. అవును, డబ్బులు అన్నీ సరిపోయినాయా? ఇంకేమన్నా ఏమంటావా? అరే 10 కార్డులు ఉన్నాయిరా, తీసుకో. మనిషి కూడా మంచిపోయి తగ్గొద్దు మనం. కాదు. ఇంట్లో ఆధార్ కార్డులన్నీ పట్టుకొచ్చినామా? ఆధార్ కార్డుకి ఏమొస్తుందిరా, మరి 10 క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్తున్నా. అవునా? రిసార్ట్ ఆధార్ కార్డుతో బుక్ చేస్తాను, క్రెడిట్ కార్డుతోని సర్లే ఎక్కడ కానీ ఏర్పాట్లు ఎక్కడ తగ్గేది లేదుగా. తగ్గేది లేదు, అసలు. కూర్చోయిగా. అరే వీడేంద్ర ఏం మాట్లాడలేడు? హాయ్ చెప్పిండా వీడు? వాడు ఏందో మరి దిగాలు ఉంటాడు. వాడికి వచ్చేటప్పుడు నేను కొనియలేదా? ఎక్కడ నువ్వు టైం అవుతుంది అన్నావు, అడవుడిగా వచ్చేసిన. అన్ని ఇక్కడ పెట్టినాక మరి దారి మధ్యలో ఎందుకు మా? అబ్బా, ఇంకేంటి విషయాలు? ఏం విశేషాలు రా? చలికాలం పెట్టుకోకూడదు ఎప్పుడైనా ఈ ప్రోగ్రాంలు. ఏది చలికాలం పెట్టుకోకూడదని మరి ఎప్పుడో ఒక రోజు కలవాలిగా. సర్లే కానీ అది ఇప్పటికి అయింది.
చెప్పురా ఏంటి విషయాలు, గెట్ టుగెదర్ అన్నావు సడన్ గా, ఏంటి ప్లాన్ అసలు ఏంది? ప్లాన్ లేదు మామ, మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా, కుదరట్లేదు. అవును. చాలా రోజులు అయింది కదా అట్లా. అరే డబ్బులు మాత్రం ఎక్కడ తగ్గేది లోకేనా, నాకు తెలుసు కదా మీకు. నువ్వు నా దగ్గర బీవచ్చాయని డబ్బులు, నీది బిల్ అనేసరికి Full నేను enjoy వచ్చిన చేయాలి. నాది వీలైన సరికి వచ్చినా. ఓకే, వెరీ గుడ్. లేదంటే అసలు కనపడతానా? ఏంట్రా డల్లుకున్నాడు వీడు, ఏం వాడికి మాట్లాడలేదు? ఏమైంది? ఏమైందా? అరే ఒకసారి అడుగు మోసే, జోసఫ్ ఏమైంది అడుగు. అరే ఏమైందిరా? వాడు సరే, స్కూల్లో నేను అడిగితే అట్టనే- చెప్పండి, మీరని చెప్పండి రా. స్కూల్ అట్టనే డల్లుకుంటాడు, ఇక్కడ అట్టనే ఎంజాయ్ చేసే పార్టీలు కూడా అట్టే డల్లుకుంటే ఎట్లరా? చెప్పు, మైక్ తీసుకో. అడుగురా జోసఫ్, చెప్పండి. ఏమైందిరా అంత నీరసంగా మాట్లాడతాను? ఏం లేదన్న, బాగానే ఉన్నా. బాగానే ఉన్నావా? అరే నిన్ను చూస్తే అర్థమవుతుందిరా, నువ్వు మాకు స్కూల్లో నుండి తెలుసు కదా, స్కూల్ అందరం కలిసి చదువుకున్నాం, ఒకటే క్లాసు ఒకటే బెంచి, హాస్టల్లో కూడా మనం అందరం ఒకటే రూమ్లో ఉండేటోళ్ళం. చెప్పురా ఏం అరే, కాదు ఏదో చెప్పు. ఉందిరా, ఇదిగో, ఏదో ఉంది. ఏం మా- లేదన్న, ఏదో బాగానే ఉంది ఉన్నా. మామ, చెప్పండి. నీకెందుకు, మనోడు ఉన్నాడు, దాసన్ ఉన్నాడు నేను మనకి. ఉన్నా కదా, ఆ, ఎవ్రీథింగ్ నేను చూసుకుంటా. ఓకే, డబ్బులు కావాలా? ఎంత కావాలో చెప్పు. ఇంకేమైనా కావాలా? ఏం లేదన్న, 10 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆస్తి. ఆ? తీసుకో, ఒక 5 తీసుకో, నువ్వు ఒక 2 తీసుకో, నువ్వు ఒక 2 తీసుకో. నాకు ఎంజాయ్ చేయండి రా లైఫ్ని. చెప్పు, అయిపోయిందా నీ బాధ? అయిపోయిందన్న. అయిపోయిందా? బాధ ఏం చెప్పకుండా అయిపోయిందంటే, మరి డబ్బులే నాకు తెలిసి మరి మాట్లాడే డబ్బులు కావాలా అంటే నేను వాడి గురించి ఏం కావాలో చెప్పు. వాడి గురించి చిన్న దాసు. చెప్పు, వాడు ఏమన్నా? వాడు స్కూల్లో చదువుకోమంటే చదువుకోలేదు సరిగా, చదువుకోకుండా ఇక వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు అని తెలిసింది. మొన్న అటు సైడ్ నుండి వెళ్తుంటే వాళ్ళ ఊరు ఒక పిల్లగాడు కలిసిండు. ఆ పిల్లగాడు కలిసి చెప్తాడు ఇట్లా, పలానా వ్యవసాయం వచ్చిరాని వ్యవసాయం చేయడం వల్ల ఒక 10-15 లక్షలు అప్పు అయినాయి అని చెప్పిండు వాడు. మరి అది అది ఆ బాధతోనే ఉన్నాడా లేదంటే వేరేది ఉందా తెలియట్లేదు వాడికి. రేయ్, చెప్పండి. అదేనా వాడు చెప్పింది కరెక్టేనా? అవునన్న, 10 లక్షలు అప్పు ఉందా? అవునన్న. సరే, 10 లక్షలు అంటే మన కార్డులు సరిపోవు కానీ, సరేలే ఎంతో కొంత సహాయపడతలే కానీ నువ్వు డల్లుగుండకు. సరే అన్న, సరే. ఓకేనా, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఎంజాయ్ చేయి, ఈ రోజు ఎంజాయ్ చేయి, రేపు ఓకే. చూసుకుందాం డబ్బుల గురించి. ఓకే అన్న. మామ నాకు కూడా నీకెంత కావాలి? డబ్బులు కార్లు కావాలి మామ. ఇంకో 2 మిగిలి ఉన్నాయి, చెప్పు. డబ్బులకి విషయం కాదు, ఆ. ఇక తెలిసిందేగా, మనం అందరం వెనక కూర్చున్నావు, నువ్వు ఒక్కడు దొంగతనంగా చదువుకొని పాస్ అయినావు, మంచిగా కోటీశ్వరుడు అయినావు. నేనేమో ఇక ఏదో ఇక ఆ టైంకి ఒక్కరోజు 1 నైట్ స్టడీ మనం. ఆ చదువుకి ఇప్పుడు బీటెక్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అసలు కంపెనీలలో పోతుంటే వాచ్మ్యాన్వా లేకపోతే క్లీనర్ అడుగుతారు ఉద్యోగానికి వస్తే. అసలు ఉద్యోగం రాక కుదిరిన సంబంధం కూడా పోస్ట్ పోన్లు అవుతున్నాయి. అరే అసలు ఉద్యోగం లేదు ఏంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అసలు ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే బాగా అన్న సిచ్యువేషన్లో కూడా నేను ఆ జీవితంలో మనం అరే ఏమోరా. ఇవన్నీ కామనే రా, ఓకేనా? అవన్నీ కామనే. మనం ఫస్ట్ ఎంజాయ్ చేసి తర్వాత అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఏం కాదు, ప్రతి బాధకు సొల్యూషన్ ఉంటుంది. వీడి బాధ మొన్న నాకు చెప్పిండు. వాడు చెప్పని చెప్పురా. ఏమో ఇక వాడు చెప్పట్లేదు. కానీ మామ నువ్వే చెప్పు, చెప్తాడు నేను. చెప్పు మరి. వీళ్ళ నాన్న ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సూరెన్స్ కట్టి ఉంటే బాగుండేది మామ. వీళ్ళ నాన్న ఉన్న డబ్బులన్నీ మంచిగా జల్చాలక ఇవి చేసిండు. పోయినాక అప్పుల మీద పడి అసలు వీళ్ళు బిల్ గేట్స్ అని వీళ్ళు ఊర్లో అంటారు కానీ వాళ్ళ నాన్న పోయినాక వీడిగా బిల్ గేట్స్ కాదు బిచ్చగాడు అయినట్టు ఆయన వీడు బతుకు పాప. వీడు అప్పులే, వీడికి అప్పుల సమస్య వీడిది. వాడు వ్యవసాయంలో అప్పులు పడ్డాడు, నాకు ఉద్యోగం అప్పు. ఏంది మామ? ఎంత అప్పు? చెప్తే దడుచుకుంటావు మా. ఆయనకి నాకంటే డబ్బులు ఉంది. కానీ హలో, నువ్వు కూడా అనుకుంటా. హలో హలో మోసి, అరే అన్న చెప్పన్నా. ఎక్కడున్నావురా? అన్న నేను బయట ఉన్నా అన్న. అరే నా చెప్పన్నా. డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అన్న ప్లీజ్ అన్న, కొద్ది టైం అరే ఇయ్యి ఇప్పటికి అన్న. 4 అన్న, రోజులు అయ్యిందిరా, ఎప్పుడు అన్న, ఇస్తావు? అన్న ప్లీజ్ అన్న. అన్న కట్టేస్తా అన్న, కొద్ది టైం ఇయ్యి అన్న. ఎప్పుడు రా? ఇంకెప్పుడు? అన్న కొంచెం ఒక నాకు 4 రోజులు అర్జెంట్ పని time ఉంది, అసలు నాకు అన్న, సాయంత్రం please. కల్లా కావాలి. సరే సరే అన్న. అరే ఎవరు అమ్మా. ఫోన్ ఎవర్రా? అప్పులోడు రా, నన్ను పీక్క తింటాడు రోజు ఇట్లానే ఫోన్ చేసి. ఏందిరా, నేనేదో మామ కాసేపు మామ, సంతోషపడదానికి ఏదో గీకు, మీరు ఒక కార్డు గీకు మామ ప్లీజ్. కార్డులు తీసుకోరా, 10 కార్డులు ఉన్నాయి. ఒక్కటి మనం అంటే ఇక మనకి ఏదో సమస్యలు అంటే జోబులు కుటుంబ చేయి పరిస్థితి- పెడతాడు కానీ కార్డు బయటికి రావట్లే. అదే ఇక చూడు మా, కుటుంబ ఏంది ఇది? సమస్యను బట్టి మనం ఏదో మనకు అప్పులు ఉన్నా కానీ వాడికేందిరా, వాళ్ళ నాన్న వాడి ఆస్తి వాళ్ళు ఒక ఊరిని కొనేటట్టున్నారు. ఎందుకు మా మరి బిల్లు నేను కడతా 10 కార్డు ఆడతారు రా, వాడి దగ్గర అరే, డబ్బులు ఉన్నాయి ఉన్నది చెప్పుకోవాలి. నీకు అర్థం కావట్లేదు. ఈడున్న 4 కార్లలో అరే 2 మీరు- కొంటాడు ఒకసారి. మీరు కొనుక్కోవడం ఆపితే ఏం లేదు మా, నీ గురించే చెప్తాను.
సరే నా గురించి తెలిసిందే కదా, నాకు ఎంత ఆస్తి అంత ఉంది, తోపు లేడు అని ఎన్ని చెప్తాను, కార్లు నేను అదే ఉన్నాయి, ఎంత చెప్తాను. పెద్ద బంగ్లా ఉంది, రిసార్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసు కదా మీకు నా గురించి. తెలుసు మామ. కార్డులు ఎన్ని ఉన్నాయి? 10 కార్డులు ఉన్నాయి. అది ఒక్కసారి చూద్దామంటే అసలు రావట్లేదు అది బయటికి. ఇద్దరా? అరే అది కాదు మనకి నాకు ఇంపార్టెంట్ మళ్ళీ ఏంటంటే, ఎదుకు వచ్చింది. అరే ఆ మామ. ఎంత డబ్బు ఉన్నా కూడా, సరే మీ బాధలు మీరు చెప్పుకున్నారు, వాడి బాధ వాడుకుంది, నీది నీకుంది, వాడి అనుకుంది. నేను ఎంత హ్యాపీగా ఉన్నా కదా, అవును మామ. నేను హ్యాపీగా ఉన్నానా? ఫుల్. మీకు అట్లా అనిపిస్తుందిరా? అవునా? మీలాంటిదే నా జీవితం కూడా మీలాగానే ఉందిరా. నీకేంటి నీకే మామ, కోట్ల ఆస్తి. కొండంత మనిషి. అదే ఆ, వచ్చింది, ఆ. అదే వచ్చింది. ఏం చేస్తాం, అంత ఆస్తి ఉంది, అంత డబ్బు ఉంది, ఎంత ఉన్నా కూడా సంతోషం లేదురా, మనశ్శాంతి లేదు. ఏదో అసలు ఏం చేస్తున్నా, ఎటు పోతున్నా నాకే అర్థం కావట్లేదు. అవునా? కనీసం నిజం రా. సరే మీరన్నా చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిర్రు, కలుసుకుందాం కాసేపు అన్నా సంతోషిద్దాం అనుకుంటే మీ బాధలు మీరు చెప్తున్నారు. నా లోపల బాధ లోపలనే ఉంది. ఏం చేద్దాం? ఎందుకు మామ ఈ బతుకులు, ఇన్ని కష్టాలతోటి. పోదామన్న. నీకు అప్పులు, నీకేమో ఆ బాధ, ఎక్కడ పోదాం? నీకేమో జాబు రావట్లే, పెళ్ళి కావట్లే, నాకేమో ఇన్ని అప్పులు. వాడు ఫోన్ చేయ, వీడి ఫోన్ చేయ, వాడి తిట్లతోటి ఎందుకు, మనమే పోతే అయిపోయింది. మామ నేనేమనుకొని వచ్చింది తెలుసు ఇక్కడికి, మనందరిని కలిసి నా బాధలు చెప్పుకొని ఇక అరే నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చచ్చిపోదాం అనుకొని వచ్చినాం ఇక్కడికి. అరే నువ్వు మీరందరూ ఫిక్స్ అయ్యి వచ్చిరారా? మీరందరూ పోయినాక అంతేగా అన్న మరి. పోదామని వచ్చినాము. నాకు సావంటే భయం. ఎంత నాకు ఇంత డబ్బులు పోదాం ఉన్నా- మా, కానీ పోదాం. నాకు కూడా నా వల్ల కూడా కాదు. అరే సరే, నేను కూడా అదే అనుకున్నా, మీకు చీటీ చెప్పలేదు. ఫస్ట్ ఇంత హ్యాపీగా అనిపించినా కూడా మీకు, నేను కూడా ఏదో పోదాంలే అని అనుకునే వచ్చిన. నేను కూడా సరే పోయే ముందైనా ఒక్కడికైనా సహాయపడదాం. వాడు నా డబ్బు, నా కార్డులు ఇస్తే సరిపోతాయా నీకు? వాడు చచ్చినాక వాడు ఒక్కసారి దిగి మామ, చూసి చచ్చిపోతా. సర్లేరా, ఈ అయ్యో. బాధలు మనం మళ్ళీ తట్టుకోలేం పోయింది. కానీ ఎంత సంతోషపడినా అది కాసేపే కానీ అవును లైఫ్ మామ. లాంగ్. కానీ ఒకటి సంతోషపడుతున్నా మామ, చచ్చిపోయే ముందు కూడా నవ్వుతాడు మా వీడు. అసలు వీడు అరే నువ్వు ఎన్ని అప్పులున్నా మనం నవ్వుతూ బతకాలని నేర్చుకున్నాము. అనుకుంటుంది బతకట్లే, చావడానికి ఇప్పుడు గెట్ టుగెదర్ లాగా లేదు ఇది. గెట్ టుగెదర్ అని చెప్పి ఏదో సమస్యలు. పిలుస్తున్నాం. గెట్ టుగెదర్ కదా, డెత్ ఎదురవుతుంది. డెత్ టుగెదర్, అందరం కలిసిపోవడానికా? పదండి మా, పోదాం. సర్లే పదండి, నీకు ఏం చేద్దాం? వద్దు. ఈ లోకంలో బ్రతికి కూడా సంతోషం లేక, మనశ్శాంతి లేక ఇంకా ఎంత సంపాదించి ఏం లాభం? వాడు సాయంత్రం ఫోన్ చేస్తాడు, వాడు అప్పులు నేను కట్టలేను కానీ సర్లే పోదాం, పోదాం పా. పండి. చచ్చిపో. ఎక్కడ పోదాం? స్పాట్ చేయండి మరి. ఎక్కడుందన్న, పోయి సాయంత్రంలో దూకెత్తే అయిపోతుంది. ఇదిగో ప్రజలారా, ఈ లోకానికి వెలుగు వచ్చింది, సంతోషకరమైన దినం వచ్చింది. మరి మీ లోకంలో నువ్వు మరి అప్పులతో బాధపడుతున్నావా, లేకపోతే ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా, లేకపోతే నువ్వు మరి అన్నీ ఉన్నను మరి ఏమీ లేక, సమాధానం లేక, నెమ్మది లేక మరి నువ్వు కృంగిపోతున్నావా, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నావా, నేడే రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. మహా సంతోషకరమైన దినముని దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. అదే దేవుని యొక్క సన్నిధికి వస్తే నీకు సమాధానము వింటున్నావా? మరి దొరుకుతుంది. ఎవరో సంతోషకరమైన వార్త అంటుండే, ఏందో విందాం ఒకసారి. ఒకసారి వెళ్దామారా? సరే ఎట్లా అనుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు వినేసి పోదాం. చచ్చిపోయే ముందు ఆ మాటలు నేను చచ్చిపోదామా. పండి. ఇక్కడ మీరేనండి మాట్లాడేది? అవునండి. అదే ఏదో సంతోష వార్త అని చెప్తున్నారు, ఒకసారి విందామని వచ్చామండి. అలాగండి. దేవుడు ఈ లోకానికి నశించి వారిని ఎతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. నీకు ఏ సమస్య ఉన్నా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని అడగగలిగితే నీ సమస్యను ఒక క్షణంలోనైనా తీర్చగలడు. నీకే సమస్య ఉన్నా దయచేసి మోకరించినట్టే నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ సమస్యకి ఒక మార్గాన్ని అనేది చూపించగలుగుతాడు. నువ్వు చనిపోవాలనుకున్నావా, లేకపోతే అప్పులో నువ్వు మరి కృంగిపోతున్నావా, లేకపోతే ఉద్యోగం లేక నువ్వు
మన గురించే సతమత చెప్తాడు అవుతున్నావా? ఏంది? లేకపోతే వ్యవసాయం చేసి మరి నా అప్పులు తీరట్లేదు, సంవత్సరం అప్పులు పెరిగిపోతున్నాయి కానీ మరి నీ వ్యవసాయంలో నేను దిగుబడి రావట్లేదని కృంగిపోతున్నావా? అయితే ఈ రోజునే రక్షకుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ రక్షకుడిని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే నీ సమస్యకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఏంది మామ మన గురించి ఎవరైనా చెప్పారా ఏంది ఆయనకి? ఏమో మా అన్నీ తెలిసినట్టే చెప్తున్నాడు. అసలు సమస్యలు అప్పులు అంటాడు, సంతోషం లేదండి నీకు. లేదమ్మా. అదే అప్పుల గురించి కూడా చెప్తాను కానీ కనుక్కుందానండి. అంటే మాకు కరెక్ట్గా మాకున్న సమస్యలు చెప్పారు. ఒక్కసారి మీకు ఎట్లా తెలిసినా కొంచెం చెప్పండి అండి. మా సమస్యలు కరెక్ట్గా మాకున్న సమస్యలన్నీ చెప్పారు. దానికి మీకు ఎట్లా తెలిసినాయి, దాని పరిష్కారం ఏదో చెప్పారు కదా, మోకరించాలి, మాకు కొంచెం నేర్పించరా? మీరు మోకరిస్తే నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థన చేయాలండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఇగో తండ్రి నాయనా, నీ ప్రియ యవనస్తులు ప్రభా ఒక్కొక్కరు ఒక సమస్యతో బాధపడుతున్నారయ్యా. ఒకరు తండ్రి ఉద్యోగం లేదని, ఒకరు ధనముండి కూడా సమాధానం లేదని, ఒకరు తండ్రి నాయనా అనేకమైన అప్పులు చేసి ప్రభా, అప్పులు ఫోన్ చేసి ప్రభా బాధ పెడుతున్నప్పుడు చనిపోవాలనే నిరీక్షణ. ఒక సోదరుడు వ్యవసాయం చేసి సరైన దిగుబడి లేక అప్పులతో కృంగిపోతున్నారు. ఈ దినములో వారితో మీరు సూటిగా మాట్లాడినారు. ఈ దినము నుంచి వారి ప్రతి సమస్యకి మీరు పరిష్కార మార్గం చూపించి వారికి సమాధానం నింబదను అనుగ్రహించి మీరు సాయం చేయమని, వారు ఏదైతే కోల్పోయినారంతకు రెట్టింపు ఘనత అనుగ్రహించి మీరు సాయం చేస్తామని యేసు నంబటి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సార్, మీరు ప్రార్థన చేసేటప్పుడు నా ఫోన్కి మెసేజ్ వచ్చింది సార్. అదేదో జాబ్ మెసేజ్ ఏదో అండి? ఆఫర్ లెటర్ అని వచ్చింది సార్. అసలు నిజంగా నేను నా మనసులో మామూలుగా నా సమస్యలన్నీ తీరాలి, నాకు ఉద్యోగం రాగాలి దేవుడా అని అనుకుంటున్నా. పోయిన ఇంటర్వ్యూలన్నీ రిజెక్ట్ అవుతాయి, మళ్ళీ ఫోన్ చేస్తాను చేయట్లేదు. కానీ మీరు ప్రార్థిస్తుండగానే నా ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. చూస్తే జాబ్ ఆఫర్ లెటర్ అని వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ సార్. అసలు నేను ఎందుకంటే సమస్యలను బట్టి మేము చచ్చిపోదామని ఇక్కడికి వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చి ఏదో మీరు చెప్పిన దాన్ని బట్టి మేము దేవుని ప్రార్థిస్తే నాకు ఉద్యోగం ఆఫర్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సార్, నాకు కూడా మనసు తేలికబడినట్టు అయిపోయింది. ఏదో లోపల ఏదో తెలియని ఆనందం. నాకు ఎప్పుడు ఇంతకుముందు అట్లా లేదు. అది కేవలం మీరు ప్రార్థన చేయడం వల్లనే వచ్చింది. అది చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విధంగానే మేము రోజు వస్తాం ఇక్కడికి. హలో హలో అరే మోషే అన్న, చెప్పన్నా. అరే సారీ రా, నువ్వు అన్న, ఎందుకన్నా? అప్పు తర్వాత ఏం కాదులే, కానీ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవి. అన్న థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. సరేరా, కొద్ది సమయం అన్న నాకు. సరే సారీ రా బాధ పెట్టినందుకు. ఓకే అన్న. అన్న అప్పులోడు అన్న, వాడు టైం ఇచ్చిండు. అసలు మంచి వార్త తెలిసింది అయ్యా. మాకు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ వచ్చింది అయ్యా. అప్పులు ఆయన సాయంత్రం కల్లా కట్టాలన్నాడు, మళ్ళీ సమయం ఇచ్చిండు. ఆయన మనసు మారినందుకు నాకు సంతోషంగా ఉందయ్యా. ఓకే, దేవుడు నీ పక్షం ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడినాడు. అయితే నేను చచ్చిపోవాలనుకున్నా, కానీ దేవుడు అతను ఎంతగా మాట్లాడిందంటే చచ్చిపోవాలని అనుకున్నా, ఇవాళ కాకపోతే రేపైనా మంచిగా పండించి నా అప్పులను తీర్చుకోవచ్చని దేవుడు నన్ను ఎంతగానో బలపరిచిండు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది
అది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? స్తోత్రం. హల్లెలూయా.